హాయ్ అన్న, అందరికీ నమస్కారం. నా పేరు యేసు. విశాఖ జిల్లా నర్సీపట్నం 3వ వార్డుకి చెందినటువంటి శ్రీహరి గారి పరిస్థితి చూస్తే ఈరోజు చాలా అంటే చాలా హృదయకరమైనటువంటి పరిస్థితి అన్న. ఒక పక్క చూస్తే ఇద్దరు పిల్లలు, అదేవిధంగా తన చూస్తే సంవత్సరం పాటుగా అదే మంచానికి పరిమితం ఉన్నారు. శ్రీహరి గారు సంవత్సరం క్రితం సెంటరింగ్ పని చేస్తూ అనుకోకుండా పైనుంచి కింద పడిపోవడం జరిగింది. దాంతో తనకి వెన్నుపూస అనేది పూర్తిగా విరిగిపోవడమే కాకుండా ఆ కింద పార్ట్ అనేది మొత్తం కూడా చలనం అనేది లేదన్న. ఇదే మంచం మీద సంవత్సరం క్రితం ఎలా మగ్గిపోవడం జరుగుతుంది. తనకి వచ్చేసి ఇప్పుడు ఒక ఆపరేషన్ అయితే చేయాలి. వాళ్ళ స్తోమతకు మించి ఆల్రెడీ 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ అయితే చేయించడం జరిగింది. అయినప్పటికీ అదైతే సెట్ అవ్వలేదు. తనకి ఇప్పుడు మళ్ళీ మరొక ఆపరేషన్ అయితే చేయలేదు. దానికి ఇంచుమించుగా సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక పక్క చూస్తే ఇద్దరు ఆడపిల్లలు తను చూస్తే అలా మంచానికి పరిమితం అయిపోయి ఉన్నారు. నా పేరు శ్రీహరి అన్న. సంవత్సరం కిందట నేను శివుడి వరకు వెళ్తూ సెంటరింగ్ వర్క్లో 2 అంతస్తుల పైనుంచి పడిపోయానన్నా. నాకు వెనకాల ఎన్నిపోసి విరిగిపోయిందన్న. నాకు ఎన్నిపోసి విరిగిపోతే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్కి అప్పు చేసి 4 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించాను. అయితే ఇంకా 6 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయాలంటున్నారు. ఇప్పుడు నా బాడీలో చలనం అంటే ఏమీ లేదన్న. యూరిన్ కానీ బాత్రూమ్ కానీ ఏమీ తెలియదు నాకు. నేను పడిపోయిన టైంలో నా భార్య గర్భవతి అన్న. నేను పడిపోయిన 10 రోజుల తర్వాత నాకు పాప పుట్టిందన్న. ఇంకా ముందంటే ఎవరు లేరు. నాకు ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటున్నారన్న. నాకు కూడా మీలాగా నడవాలని ఉందన్న. నన్ను కుటుంబాన్ని పోషించుకోవాలన్నా. తోచిన సాయం చేయండి అన్న. అందరికీ నమస్కారం అన్న. మా ఆయన సెంటరింగ్ పని చేస్తూ పడిపోయాడన్న. ఎందుకో సిరిగిపోయిందన్న. సంవత్సరం కిందటి నుండి మంచం మీద ఉన్నదన్న. ఇద్దరు ఆడపిల్లలే అన్న. నాకు ముందు వెనక ఎవరూ లేరన్నా. నా భర్త పడితే మంచం మీదే ఉన్నాడన్న. కాళ్ళు పని చేయట్లేదన్నా. నాకు ఎవరు లేరన్నా. నాకు ఎంతకంటే ఎవరొకరికి తోచించి సహాయం చేయండి అన్న. నా భర్త నడిపించండి అన్న. ప్లీజ్ అన్న. నన్ను భర్తనే కాపాడండి అన్న. వాళ్ళ స్తోమతకు మించి కష్టం వచ్చి పడవడంతో ఇంక వాళ్ళు తట్టుకోలేక ఇలా నిస్సహాయ స్థితిలో ఇలా మంచానికి పరిమితమై ఉండడం జరిగిందన్న. శ్రీహరి గారి కష్టానికి మా వంతు సహాయంగా ముందుగా 5,000 రూపాయలు అయితే సహాయం చేయడం జరుగుతుందన్న. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పసిపిల్లలు చూడండి అన్న. నెలలు నిండేటువంటి పసిపిల్లలు ఒక పక్క తను చూస్తే అలా మంచానికి పరిమితమై ఉండిపోయారన్న. చాలా అంటే చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ డిస్ప్లే మీద తన ఫోన్ పే నెంబర్, అకౌంట్ నెంబర్ 2 కూడా పెట్టడం జరిగిందన్న. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన సహాయం అందించి ఒక 10 మందికి షేర్ అయితే చేయండి అన్న. ఆ ద్వారా అయినా సరే తనకు మంచి అయితే జరుగుతుందన్న. నా ప్లీజ్ అన్న, రిక్వెస్ట్ అన్న.